ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో మనందరినీ ఇటు రీతిగా ఆయన పాద సముఖమునకు చేర్చినందుకు ఆయన విలువైన శ్రేష్టమైన గణనామానికి ప్రభావ మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడైన క్రీస్తు వారి ఉన్నతమైన నామములు, ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? రండి, ఎదురు చూస్తున్నారు కదా. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్న దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభక్షులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఒక శ్రేష్టమైన మాట చదువుతూ ఉన్నాను. క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ పాద సముఖములో ఉండి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచి చక్కటి శ్రేష్టమైన ధన్యత అందరికీ మీకు అనుగ్రహించిన స్తోత్రాలు. నేను కృపను బట్టి నడిపిస్తున్నావు, మీకు వందనాలు. ఈ దినం కూడా నడిపించి బలపరచండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదివినటువంటి వాక్యం లేక ఈ వచనం చాలామందికి కంఠస్థం ఉంటుంది. ఎందుకంటే ఈ మాట పలికిన వ్యక్తి ఎవరంటే స్వయాన పౌలు భక్తుడు. క్రీస్తు కొరకు అనేకమైన హింసలు పొంది నిలబడి ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని విశ్వాసం నడిపించినటువంటి విశ్వాస వీరుడిగా మనము పౌలు గారిని చూడవచ్చు. రోమా సంఘానికి మాట రాస్తూ అంటున్నాడు, నేను దేనిని గురించి ప్రకటించడానికి పిలువబడ్డాను, ఎవరిని గురించి ప్రచురించడానికి ఏర్పాటు చేయబడ్డానో ఆ సువార్తను గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. పిల్లల, నిరీక్షణ లేని లోకంలో నిరీక్షణ కలిగినటువంటి ఒక సమాజమే సంఘం. అవిశ్వాసులుగా ఉన్నవారిని నిరీక్షణ లేని వారిగా పరిశుద్ధ గ్రంథము సూచిస్తూ ఉంది. విశ్వాసులు ఆశావాదులు అనగా నిరీక్షణ కలిగిన వారు. అయితే ఈ నిరీక్షణను మనము ఈ లోకానికి ఎలా వ్యక్తపరచగలం, అసలు ఎలా మన నిరీక్షణను లోకానికి చూపిస్తున్నాం అనేది వాక్యం చెబుతుంది. సువార్తను ప్రకటించడానికి ప్రతి విశ్వాసికి ధైర్యం కావాలి. ప్రతి విశ్వాసి లేక క్రీస్తును అంగీకరించిన ప్రతి వారు ధైర్యవంతులై ఉండాలని చెప్పి. ఎందుకంటే ఆ ప్రకటించిన సమయంలో ఎగతాళి, హింస మనకు తప్పకుండా ఎదురవుతాయి. కానీ వాటిని మనం ఏమాత్రం కూడా లక్ష్య పెట్టాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? నోవాహు జలప్రాయాల సమయంలో ఓడను సిద్ధం చేయమని చెప్పి దేవుడు నోవాహు చెప్పాడు. దేవుని స్వరాన్ని విన్నాడు నోవాహు. వెంటనే ఓడ సిద్ధం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎంతటి అగౌరవానికి గురయ్యాడో మనము ఊహించలేము. చాలా మాటలు ఎగతాళిగా మాట్లాడాడు. అంటే క్రీస్తు సువార్త ఈ సందిగ్ధమైన సమాజానికి చాలా అవసరమైన సందేశమై ఉంది. దీన్ని బట్టి ఇక మనం ఏమాత్రం కూడా ఏమంటే సిగ్గుపడక అతిశయపడని విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. సమస్త జాతి అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం ఏదైనా ఉందంటే క్రీస్తు వారు మాత్రమే. మరొక మార్గము ఏమాత్రము ఎవరు కూడా లేరు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే లోకము మరియు లోకంలో ఉన్నటువంటి లోకులందరూ కూడా రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సమాధానకర్తకు అధిపతిని అలక్ష్యం చేసినప్పుడు వారు నశించిన వారు అవుతారని చెప్పి వాక్యం జ్ఞాపకం చేసింది. ప్రతి చోట అన్ని సమయాల్లో జన సమూహానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమాన్విత సువార్తను ప్రకటించాలి అనేది ప్రతి క్రైస్తవుని యొక్క స్పష్టమైన పిలుపై ఉన్నదనే విషయాన్ని కూడా గమనించాలి. మనకు హింసలు అధికమైనప్పుడు దేవుని కుడిపార్శ్వం కూర్చుని ఉన్నటువంటి మనుష్య కుమారుడైన మన రక్షకుడు నిలబడి నన్ను ఆహ్వానిస్తున్న సత్యాన్ని మనం గమనించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే పిల్లల పౌలు భక్తుడు తనకు ఎదురైనటువంటి పరీక్ష సమయంలో ఎన్నో మరి ఆ పౌలు గారి పరీక్షలు మనం ఒకసారి తలుచుకుంటే అసలు ఈ కాలపు మన శ్రమలు ఏమాత్రం కూడా లెక్కలోకి రావు. అలాంటి శ్రమలకు కూడా ఎన్నడూ కూడా అధైర్యపడలేదండి, పిరుకువాడిగా పారిపోలేదండి. పౌలు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి దేవుని వాగ్దానం అందులో ఉన్నటువంటి నిరీక్షణే అతనికి లేక ఆయనకు ప్రేరణగా మిగిలింది. అంటాడు కదా, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసినటువంటి వాగ్దానము విషయమైనటువంటి నిరీక్షణ గురించి నేను విమర్శించడానికి నిలబడనని చెప్పి
రాజు అయినటువంటి అగ్రిప్ప ఎదుట అతడు అంగీకరించాడు, ప్రకటించాడు ధైర్యంగా. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అంటే ఈ నిరీక్షణ కలిగిన సువార్తను ప్రకటించడానికి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు, సిగ్గుపడకూడదు అని దాన్ని వాక్యం చెప్తుంది. క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పిలవబడ్డాం కనుక వెనకాడొద్దండి. క్రైస్తవుడు తన నమ్మకాలలో ఏమండి అంటే క్రీస్తుని ప్రకటించే విషయంలో, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో బలహీనుడు క్రైస్తవుడని అర్థమవుతుంది నేటి దినాల్లో. అయితే క్రీస్తే మార్గమని నేను నిజముగా నమ్మినట్లయితే సాక్ష్యం చెప్పక ఉండను అనేది మన తలంపై ఉండాలి. ఎందుకంటే ఆయనకు సంపూర్ణమైన సాక్షులుగా ఉండడంలో మన విఫలతను గురించి యేసుక్రీస్తు ప్రభువారు తీవ్రంగా పరిగణిస్తాడు ఆయన. కనుక ఉదయకాల ప్రేరణ. ఎందుకంటే ఆయన అంటాడు, మనుష్య కుమారుడు మన గురించి తండ్రి ఎదురు సిగ్గుపడకుండా ఉండాలంటే మనము ఆయన గురించి లోకంలో సిగ్గుపడకుండా ఉండాలి. ఒకవేళ ఆయనను గురించి మనం ఈ లోకంలో సిగ్గుపడితే రేపు అనే రోజున మనుష్య కుమారుడు దూతలతో పాటు వచ్చి తండ్రి రాజ్యాన్ని తీసుకెళ్ళినప్పుడు తండ్రి ఎదుట మనను గురించి కూడా ఆయన సిగ్గుపడతారు. గమనించాలి ఉదయకాల పిల్లరా. అభివృద్ధి చెందినటువంటి దేశాలకు నాయకుల సహితము నిరాశావాదం అనేది పట్టి పీడిస్తున్న దినాల. వాక్యం చెప్తుంది తెలుసా, రేపు ఏమి సంభవించినదో ఎవరికీ తెలియదు. కాకపోతే క్రీస్తునందు విశ్వాసం ఉన్న మనము మన భవిష్యత్తు ఎవరి ఆధీనంలో ఉన్నదో తెలుసుకోవాలి. మనకు తెలుసు కూడా. ఆ తెలుసుకున్న సత్యాన్ని బట్టి ఆయన యొక్క అడుగుజాడలు నడవడానికి ఏమాత్రం కూడా అలక్ష్యమో చేయొద్దు. ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటాడు ఆయన. చూడండి, మన చుట్టూ ఉన్న వారిలో అనేక మంది కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, మనం చూస్తున్నాం కళ్ళారా. అయితే మనము వారితో సువార్త పంచుకున్నప్పుడు వారు ఆనందించే విధంగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు రక్షకుడైన యేసయ్య గురించి వారికి చెప్పావు, దేవునికి వందనాలని వారు చెప్తారు. అయితే నీలో ఉన్న నిరీక్షణకు గల కారణం ఎవరు నిన్ను అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీవు సంసిద్ధత కలిగి ఉండాలనే విషయాన్ని కూడా గమనించు. కనుక ఉదయకాల సమయంలో పౌలు యొక్క నిరీక్షణ, పౌలు యొక్క ఆ ధైర్యము, పౌలు యొక్క ఆ యొక్క నిబద్ధత క్రీస్తు పట్ల, ఆయన సువార్త పట్ల ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో మనము కూడా అట్టి నిరీక్షణ కలిగి, అలాంటి నిబద్ధత కలిగి క్రీస్తు కొరకు హింస కానీ బాధ కానీ ఇష్టంగా అనుభవించిన సిద్ధపడినప్పుడు వేవేల దూతలతో ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని గురించి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. తద్వారా నిత్యరాజ్యములో ఆయనతో పాటు యుగయుగాలు ఆనందాన్ని కలిగింపజేస్తాడు. అట్టి కృప పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక. తలవంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో వైకొన్ని రీతికి నీ పాద సముఖంలో మేముండి మీ నామాన్ని స్తుతించే భాగ్యనిచ్చావు. నిజమే నా తండ్రి, పౌలు భక్తులు చెప్పిన ఆ సాక్ష్యము బహు విలువైనది, శ్రేష్టమైనది. నేటి ప్రతి విశ్వాస తరానికి అమూల్యమైన మాట. ఆ మాటను బట్టి మేము నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చటంలో సిగ్గుపడకుండా, వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి అనేకులకు నిన్ను గురించినటువంటి సత్యవార్తను చాటి ఈ రాజ్యంలో ఆనంద సంతోషాలు పొందిన కృప దయచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించి ఇంకా అనేక మంది పాలుభాగులు చేసి మీ నామ ఘనత కొరకు నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.